ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాణిస్తూ ఉన్నారని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ పల్లా పల్లవి అన్నారు. అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులకు ఆమె విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇందులో టాప్ 10లో నిలిచిన విద్యార్థులకు ఆమె ఘనంగా సత్కారం చేశారు. ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా బల్లా పల్లవి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల ప్రారంభ సమయంలో తాను విద్యార్థులకు ప్రోత్సాహంగా ఒక కిట్ ఇచ్చానని గుర్తు చేశారు. విద్యార్థులు బాగా రాణించి మంచి మార్కులు సాధించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు, మంత్రి నారా లోకేష్ విద్యా విషయంలో తీసుకున్న మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. అందుకే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులు రాణిస్తూ ఉన్నారని, 10వ తరగతిలో ఇంత మంచి మార్కులు రావడానికి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే కారణమన్నారు. భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటే పోటీ ఉండే పరిస్థితి ఉంటుందన్నారు. మరోవైపు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఒక మంచి ప్రణాళికతో పనిచేశామని, అందుకే విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ నందు ఎవరైతే 10th క్లాస్ లో ప్రతిభను కనపరిచినారో వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళకు ఒక రేపొద్దున ఇంకా వాళ్ళు ఒక ముందడుగు వేయడానికి కోసం వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఈరోజు డిన్నర్ కి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో ఈ విద్యార్థులందరికీ కూడా స్కూల్కి వెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ముందుగా వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే ప్యాడ్, పెన్సిల్, ఎగ్జామ్ కి ఏదైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా నేను ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడంతో కాకోకుండా ఆ రోజు నేను చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ రోజు ఇవ్వడమే కాకోకుండా మీరు ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో, మంచి ప్రతిభను సాధిస్తారో వాళ్ళందరినీ కూడా నేను మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పి కూడా ఆ రోజు చెప్పాను. అదే విధంగానే ఈ రోజు వీళ్ళతో డిన్నర్ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరినీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ ఈ రోజు కలవడం జరిగింది. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేస్తూ లోకేష్ అన్న గారు ప్రతి చోట కూడా విద్యని ప్రోత్సహిస్తూ, అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా, ప్రైవేట్ స్కూల్లో కంటే కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని చాలా ప్రతిభను కనపరచడం జరిగింది. అయితే ముందు తరాల్లో ప్రైవేట్ స్కూల్ కు ఉన్నటువంటి డిమాండ్ గవర్నమెంట్ స్కూల్లో కూడా వస్తుంది అని చెప్పి ఇప్పుడున్నటువంటి సందర్భంలో మనం అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్ కి మనం ఏదైతే రికమెండేషన్లతో పోతామో అదే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. బల్లా పల్లవి మేడం గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేడం గారు ఇంతకుముందు మా స్కూల్కి వచ్చి సరస్వతి పూజ నిర్వహించి పిల్లలందరికీ ఎగ్జామినేషన్ కిట్, ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కానివ్వండి, తర్వాత పెన్సిల్స్, ఎరేజర్ అన్నీ కూడా ఇచ్చినారు. తర్వాత మంచి మార్కులు తెచ్చుకుంటే మళ్ళీ ఈ విధంగా ప్రోత్సహిస్తానని కూడా మేడం ఇంతకుముందు చెప్పినారు. అదే మాట ప్రకారం స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి డిన్నర్ ఏర్పాటు చేస్తామని మేడం గారు చెప్పారు. ఈరోజు అదేవిధంగా వీరు చేస్తున్నారు. ఇంకా మా స్కూల్లో ఇంకా మంచి మార్కులు రావాల్సింది, కానీ ఈసారి తక్కువ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఇంకా బాగా వచ్చింది. ఇంకా మేము బాగా మంచిగా కృషి చేసి మంచి మార్కులు తెచ్చే విధంగా పిల్లలందరినీ ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పేరు కే కావ్యశ్రీ. నేను రాజేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 553 మార్క్స్ వచ్చాయి. గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు ఈ విజయం సాధించడానికి కారణం మా టీచర్లు బాగా చదువు చెప్పడం వల్లే. అదే ముఖ్య కారణంగా మేడం గారు మాకు ఎగ్జామ్ కావాల్సిన సహకారాలను అందించడం వల్ల ఈ విజయం సాధించగలరు. నేను రాజేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 548 మార్క్స్ వచ్చాయి. మా స్కూల్లో టీచర్స్ అందరూ బాగా చెప్పారు కాబట్టి నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ టు పల్లవి మేడం.